భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నాగూర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి గురుకుల బాలికల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థినుల దుస్థితి. వినూత్న రీతిలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో దూసుకుపోతున్న మల్లారెడ్డి. మంత్రి కొండ సురేఖ ఇంటికి టాస్క్ ఫోర్స్ పోలీసులు. పాలకుర్తి మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే మామిడాల యశస్విన్ రెడ్డి. మద్యం బాటిళ్లను ధ్వంసం చేసిన పోలీసులు. ఇక వివరాల్లోకి వెళ్తే సీసీ అబ్జర్వర్ నవ్యజ్యోత్ పట్నాయక్ ఎంకే నాయుడు హోటల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ డీసీసీ సెలక్షన్ గతంలో పీసీసీ అధ్యక్షుడు ఆధ్వర్యంలో నడిచేది. అప్పుడప్పుడు డీసీసీ అనేది కొంతమంది నాయకుల సిఫారసుతో వచ్చేది, కానీ ఇప్పుడు మాత్రం రాహుల్ గాంధీ చెప్పిన విధంగా కార్యకర్తల అభిప్రాయంతో వస్తుంది. కార్యకర్త ఎవరిని కోరుకుంటే వారికే వస్తుంది. మన నేత రాహుల్ గాంధీ ప్రజల మనోభావాలను కోరే వ్యక్తి. ఇప్పుడు మీరు ఎన్నుకునే డీసీసీ మాత్రం ఏఐసీసీ మరియు సిడబ్ల్యూసీలో వారి అభిప్రాయం వ్యక్తం చేయవచ్చు. నేరుగా రాహుల్ గాంధీని కలిసి మాట్లాడి వారి అభిప్రాయం వ్యక్తం చేయవచ్చు. నేను అధిష్టానం పంపిన వారధిని మాత్రమే. మీలో ఎవరైనా డీసీసీ అధ్యక్షుడు అయ్యే అవకాశం ఉంది. మీరు ఎవరైనా ఒంటరిగా వచ్చి నన్ను కలవచ్చు. మంచి డీసీసీ నేతను ఎన్నుకోవచ్చని ఆయన అన్నారు. మన ఇక్కడ ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది. మా అందరం కూడా ఇలాంటి ఆర్భాటాలు నచ్చాయి. ఆర్భాటాలు నచ్చాయి. ఈరోజు కొత్త ఒరవడి మరి తీసుకురావడం జరిగింది. అదేంటంటే మనమే పోవాలి. ఏదో 15 20 ఏళ్ళలో మరి ఎమ్మెల్యే కాకపోయినా పిసిసి అధ్యక్షుడు లేకపోతే తప్ప కొండపోయారు, కొండ సురేఖపోయారు, లేకపోతే ఇంకెవరి పైన ఉన్నది. మనందరినీ గమనిస్తా ఉంటాడు పట్నాయక్ గారు. మరి వారు చాలా సింపుల్ ఉంటారు. ఇంకొక పనిలో కూర్చోరు, ఎక్కువ మాట్లాడరు. దయచేసి డివిజన్ వారిగా మరి మీరందరూ కూడా మీ అభిప్రాయాలు ఎవరైతే బాగుంటుంది అని మీరు చెప్పొచ్చిన బాధ్యత ఉంది. దాన్ని బట్టి మరి అక్కడ ఏఐసిసికి
వారు రిపోర్ట్ పంపడం జరుగుతుంది. మరి అక్కడ రిపోర్టు పట్నాయక్ గారు రిపోర్ట్ ఇచ్చిందంటే నువ్వు आदरणीय कोंडा मुरली जी, मेरे साथ उपस्थित तेलंगाना पीसीसी कोऑर्डिनेटर भास्कर जी, ऑब्जर्वर भास्कर जी, रेणुका जी, पीसीसी कोऑर्डिनेटर आदर्श जी और आदरणीय आपके मन में ये सवाल आ रहा होगा कि हमेशा एआईसीसी से कुछ लोग आते हैं, लोग इकट्ठा होते हैं, भाषणबाजी होता है, फिर वापस चले जाते हैं, फिर अगला एआईसीसी का कोई आने से इंतजार होता है। यही हो मैं आपको 2 शब्द उसके लिए मैं यहाँ पे एक कमरे में बैठूंगा, आप लोग डिवीजन में जा सकते हैं, अगर कोई अकेला भी मिलना चाहते हैं मिल सकते हैं, खाली कार्यकर्ता नहीं, दूसरे लोग भी अगर कोई अलग मान लीजिए सेवा दल हो, माइनॉरिटी हो, महिला हो, अलग अलग ग्रुप में भी आप मिल सकते हैं। वही कह के मैं अपना स्पीच समाप्त करता हूँ। फिर से मैं आशा करता हूँ कि आप लोग सही डीसीसी प्रेसिडेंट चुनेंगे इस माध्यम से। धन्यवाद। जय हिंद, जय कांग्रेस। కొండ సురేఖను టార్గెట్ చేస్తే బీసీ సమాజం చూస్తూ ఊరుకోదు. వరంగల్ మీడియాతో మాట్లాడిన తెలంగాణ బీసీ ప్రజా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నయన్ భరత్ కావాలని కొంతమంది అగ్రవర్ణ కులాలకు చెందిన నాయకులు బీసీ మహిళా నాయకురాలు అయిన కొండ సురేఖ గారిని టార్గెట్ చేస్తూ ఇబ్బంది పెడుతున్నారు. కొండ సురేఖ గారిని మంత్రి పదవి నుంచి తప్పించే ప్రయత్నంలో కొంతమంది నాయకులు కంకణం కట్టుకున్నారు. కొండ సురేఖ గారి మంత్రి పదవి నుంచి తొలగిస్తే రాష్ట్రంలో ఎక్కడికక్కడ ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలంగాణ బీసీ ప్రజా రాష్ట్ర అధ్యక్షులు నాయకులు నయన్ భరత్ అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు మడిశెట్టి రవి, తెలంగాణ బీసీ ప్రజా సంఘం వరంగల్ జిల్లా మహిళా అధ్యక్షురాలు తురాయి రజని పాల్గొన్నారు. గతంలో చాలా సందర్భాల్లో చెప్పుకుంటూ నచ్చినాం. బీసీ నాయకులను టార్గెట్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వంలో నాయకులను ఎమ్మెల్యేలను కానీ మంత్రులను కానీ టార్గెట్ చేస్తూ కొంతమంది సొంత పార్టీలో ఉన్నటువంటి కొంతమంది రెడ్ల సామాజిక వర్గం చెందినటువంటి నాయకులు బీసీని అణగదొక్కుతున్నారు. ఇవాళ సిగ్గు శరం ఉండాలి కొంచెమైనా కూడా. ఏకైక బీసీ మహిళా మంత్రి ఉంటే ఆమెను ఓర్వలేక గిన్ని కుట్రలా గింత అరాచకం ఉంటుంది ఎక్కడన్నా. తస్మాత్ జాగ్రత్త. ఇవాళ ఒకటి చెప్తా ఉన్నాం, మంత్రి కొండ సురేఖ గారి మీద తప్పుడు ఆరోపణలు చేసినా, సురేఖ గారిని టార్గెట్ చేసినా రాష్ట్రం మొత్తం అగ్ని మొత్తం బీసీ సంఘాలు వేదికగా ఏర్పడి మరి ఈ రోడ్లు రాస్తారోకోలు చేయక తప్పదని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ఒక పక్క మీ అధిష్టానం బీసీల వైపు ఉన్నామని చెప్పి వాళ్ళు ఒక పక్క చెప్తా ఉంటే, రాహుల్ గాంధీ గారు స్వయంగా బీసీ నాయకత్వాన్ని పెంపొంది ఆయన దిక్కు చెప్తా అంటే మళ్ళా రాష్ట్రంకి వచ్చే వరకు ఈ బీసీ నాయకులు లేనితోటి ఇప్పుడు ఓఎస్డి సుమాంత్ మేడంకు సంబంధం లేదు. కొన్ని ఆల్రెడీ మంత్రి పదవి పోయిందని కొంతమంది వార్తలు రాస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా దయచేసి కొన్ని కమ్మ ఛానళ్లకు రెడ్ల ఛానల్ చెప్తా ఉన్నాం. ఇవాళ మంత్రి పదవి కూడా ఎక్కడికి పోదు. బీసీ నాయకులకు ఇలా ఉన్న సమాచారం ఉన్నంత స్థాయిలో సురేఖ గారు ఉంటారు. మరి తప్పుడు ఆరోపణలు మానుకొని సమాజంలో ముందుకు పోతే అందరూ కూడా పనిచేయాలి. ఇంకొక విషయం కూడా చెప్తాను. వరంగల్ జిల్లాలో ముఖ్యంగా వరంగల్ జిల్లా నుంచే ఇది ఒకటి కుట్ర అనేది స్టార్ట్ అయింది. ఎవరు దీంట్లో కుట్ర బాగుల ఇల్లు త్వరలో మేము కూడా మరి వాళ్ళ ఇళ్లలో బైకాట్ చేస్తాం, వాళ్ళ ఇంటి ముందు ధర్నాలు చేస్తామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తూ, బీసీ నాయకులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల జోలికి వస్తే ఖబర్దారని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ కాంగ్రెస్లో దుమారం. మంత్రి కొండ సురేఖ ఇంటికి టాస్క్ ఫోర్స్ పోలీసులు. మా ఇంటికి ఎందుకు వచ్చారంటూ పోలీసులతో కొండ సురేఖ కూతురు కొండ సుష్మిత, కొండ సురేఖ ప్రైవేట్ ఓఎస్డీ సుమంత్ కోసం నిన్నటి నుండి గాలిస్తున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు. సుమంత్ కొండ సురేఖ ఇంట్లో తలదాచుకున్నట్టు సమాచారం ఉండటంతోనే మంత్రి ఇంటికి పోలీసులు వెళ్తున్నట్లు తెలుస్తుంది. నిన్న సుమంత్ను బాధ్యతల నుండి తప్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. ఆయన వస్తే మాట్లాడడం కాదు కదా సార్, ఈ సార్ స్టాఫ్ మాకైతే తెలియాలి కదా. మరి ఆయన అనుమానాల్సిందే కదా, మీకు ఎందుకు వచ్చినారు? మీకు ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చింది? ఎవరు ఇచ్చింది? What is this drama?
మూల మీద మనుషులను పెట్టుడు నేను మాట్లేరా మీలాగా చెప్పేటోళ్ళు టాటా సుమోలల్లా లేకి తీసేసి తిరుగుడు ఏంటి దేనికి ఆయన ఏం చేసిండని అదే ఏం చేసింది సార్ ఒకటి చూపించకుండా పిలుస్తాము లేకపోతే ఎట్లా పిలుస్తాం ఒకటి చూపించండి తర్వాత పిలుస్తాం కదా చూపించండి చూపిస్తాం వీడియో సో ఆర్ఎల్స్ నాకు ఆడియో వినిపించండి ఒక వీడియో చూపించండి ఏదైనా ఆయన మీద ఇంతమంది పోలీసులు ఉన్నారు కదా సార్ ఇంతమంది అయితే ఉన్నారు కదా చేయండి మేమైతే చిన్నప్పటి నుంచి పోలీసు వాళ్ళతో లేకుండా అయితే లేం కదా సార్ వీళ్ళందరూ అయితే పోలీసు వాళ్ళే కదా మీ వాళ్ళే కదా మేము మాట్లాడియండి మరి ఈడ పోలీసు వాళ్ళని పెట్టుకోండు రాత్రి 2 గంటలకి వాని అపార్ట్మెంట్ పోలీసు వాళ్ళని పెట్టుడు చేసింగ్లు చేసుడు ఏంది ఏడుంటున్నాం సార్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటున్నామా లేకపోతే వేరే గవర్నమెంట్ ఉంటున్నామా ఎట్లా కనిపిస్తున్నాం సార్ చూసి వస్తాం లేదు యూ హ్యావ్ కమ్ టు మై హౌస్ కమ్ టు నా ఇంటికి నువ్వు మఫ్తీలు వచ్చినావు ఇక్కడికి మఫ్తీలు వచ్చి నేను మీరు అని పిలుస్తున్నా ఇంకా నేను ఇంకా నువ్వు అని పిలవాలి నిన్ను యూనిఫామ్ వేసుకొని వస్తే మీరు అని పిలుస్తా మఫ్తీలు వచ్చినాం కాబట్టి నేను అయినా మీరు అని పిలుస్తున్నా మిమ్మల్ని నాకు ఆయన మీరు ఇట్లా మాట్లాడుతున్నారు కదా నేను అట్లా మాట్లాడలేను సార్ ఈ మూల మీద మనుషులను పెట్టుడు ఆ మూల మీద మనుషులను పెట్టుడు కరెక్ట్ కాదు అది ఎందుకు పిలుస్తున్నారో అడగండి నేను అప్పుడు పిలుస్తావా అని పిలవండి మీకు ఫోన్ చేయండి నేను ఉంటా ఇక్కడ ఇంతైపోయినా పర్లేదు ఉంటా సార్ చేరియండి 2 చేరియండి సార్ గుడి రేవంత్ రెడ్డి సన్నిహితుడు రోహిన్ రెడ్డి ఆఫీస్లో డబ్బుల కోసం కనిపెట్టి బెదిరింపులు ఫిర్యాదు చేసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓఎస్డీ సుమంత్ను ఇంట్లో దాచిపెట్టిన కొండ సురేఖ కూతురు సుస్మిత సుమంత్ను అరెస్ట్ చేసేందుకు కొండ సురేఖ సుస్మిత ఇంటికి వచ్చిన టాస్క్ ఫోర్స్ పోలీసులను అడ్డుకున్న కొండ సురేఖ కూతురు సుస్మిత నిందితుడు సుమంత్ను పోలీసులు అరెస్ట్ చేయకుండా కారులో ఎక్కించుకుని ఇంటి నుంచి తీసుకెళ్లిపోయిన మంత్రి కొండ సురేఖ ఇప్పుడు నేను చెప్తా అండి ఇప్పుడు మీరు అడిగినారు కదా ఎగ్జాక్ట్లీ ద కరెక్ట్ పాయింట్ ఐ టెల్ యూ ఇది సీఎంఓ నుంచి వచ్చిన ఇది సీఎంఓ మీరు ప్లీజ్ కమ్ హియర్ ఐ టెల్ యూ ఎందుకనంటే సీఎంఓ నుంచి ఎవరు ఇప్పుడన్నా మీరు చెప్పిన పేరేంటిది రోహిన్ రెడ్డి ఆయన ఎవరు సీఎం కి ముఖ్యమంత్రి దగ్గరగా ఉంటారు అంతేనా పక్కన ఉంటాడా ఆయన వచ్చి సుమంత్ ని ఏంటిది మ్యాటర్ అని అడిగాడు డెక్కన్ సిమెంట్స్ గురించి అడిగితే రోహిన్ రెడ్డి ఆఫీస్ లా సుమంత్ రోహిన్ రెడ్డి కలిసి కూర్చొని మాట్లాడి డెక్కన్ సిమెంట్స్ వాళ్ళతో మాట్లాడినరు దాన్ని బెదిరించుడు అన్నారు సరే బెదిరించుడు అంటే ఎక్స్టార్షన్ అంటే పిస్తల్ పెడితే దాంట్లో రోహిన్ రెడ్డి ఉండాలి అప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఉండాలి పోలీసులు నా ఇంటిని చుట్టుముట్టారు కార్యకర్తలు మనోధైర్యం కోల్పోవద్దు మాకు సపోర్టుగా ఉండండి మేము మిమ్మల్ని కాపాడుకుంటామని కొండ సుష్మిత అన్నారు ఛార్జింగ్ అయిపోతుందండి నేను యాక్చువల్లీ ఇక్కడ మన మీద కుట్రలు జరుగుతున్నాయి కుతంత్రాలు జరుగుతున్నాయి వేం నరేందర్ రెడ్డి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి 2 వర్గం అంతా కలిసి కుట్రలు చేస్తున్నారు దీంట్లో కడియం శ్రీహరి భాగస్వాములు అందరూ వరంగల్ అందరూ భాగస్వాములు అండి బసవరాజ్ సారయ్య గుండు సుధారాణి వీళ్ళందరూ భాగస్వాములు మీరు ఎటువంటి సంకోచం పెట్టుకోకండి దయచేసి చెప్తున్నాను కార్యకర్తలను కాపాడుకునే బాధ్యత కొండ దంపతులది కొండ కుటుంబాన్ని ఎప్పుడు మేము కార్యకర్తల వెనకాల ఉంటాము మాకు పదవులు శాశ్వతం కాదు పైసలు శాశ్వతం కాదు మేము నిబద్ధతతో పనిచేస్తాము కార్యకర్తలకి వెనకాలని చేస్తాము మీరు దయచేసి మీ మనోధైర్యాన్ని కోల్పోకుండా మాకు మనోధైర్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను మళ్ళీ లైవ్ లోకి వస్తానండి ఇక్కడ చాలా అల్లరిగా ఉంది చుట్టూ మొత్తం పోలీసుల ప్రహారీలో నేను ఉన్నాను నేను ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నాను ఇప్పుడు అమ్మ కూడా లేదు నాన్న లేడు ఇక్కడ అమ్మ లేదు నేను ఒక్కదాన్నే ఇంత పెద్ద ఇంట్లో ఒక పోలీసుల ప్రహారీ మధ్యలో ఉన్నాను మేమేం తప్పు చేశామనేది కూడా తెలియట్లేదు అసలు ఇంత కక్ష కట్టి బీసీ లీడర్లని మమ్మల్ని ఎందుకు ఇలా చేస్తున్నారు అనేది తెలియట్లేదు
మేం ఫైటర్స్, మీ అందరికీ తెలుసు. నేను ఎట్లాంటి ఫైటర్నో మీ అందరికీ తెలుసు. నేను ఈ సిచ్యువేషన్ ని డెఫినెట్లీ ఫైట్ చేస్తా. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను ఫైట్ చేసి ఉన్నా. ఇవాళ కూడా నేను ఇంట్లోనే ఫైట్ చేస్తా. ఇవాళ కూడా ఎంతమంది పోలీసు వాళ్ళు వచ్చినా కూడా నన్ను ఎవరు ఏం బీకలేరు, ఏం చేయలేరు. నేను ఇక్కడనే ఉంటా. ఎవరైనా నన్ను తీసుకపోతే మాత్రం మీరు దయచేసి దాన్ని ఖండించాలని, తీవ్రంగా ఖండించాలని నేను కోరుకుంటున్నా. తప్పితే ఇంకా అట్లాంటిది ఏం లేదు. దయచేసి మీరందరూ మా అండ ఉంటారు అని చెప్పి నేను మీకు చెప్తాను. మాకు సపోర్ట్ చేయండి. మీకు మా అండదండలో మీకు కంపల్సరీగా తోడుంటామండి. థ్యాంక్ యూ. ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులు ధాన్యం అమ్ముకొని మద్దతు ధర పొందాలని ఎమ్మెల్యే మామిడాల యశస్విన్ రెడ్డి రైతులకు సూచించారు. పాలకుర్తి మండలంలోని తీగారం, తొర్రూరు, పాలకుర్తి గ్రామాలలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. కొనుగోలు కేంద్రాల్లో గన్ని సంచులు కొరత లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. రైతులు కొనుగోలు కేంద్రాలకు తాలు తేమ లేకుండా తమ ధాన్యాన్ని తీసుకువచ్చి ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధర పొందాలని, ప్రైవేట్ దళారులను ఆశ్రయించి మోసపోవద్దని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. కెమెరా పడతాను. చాలా మంచి గుర్తు. చైర్మన్ ఇది మంచి చైర్మన్ గట్టం పడతాయి. మేడం అట్టాడు ఇంకా మా లేడీస్ సోదరులు అంతా సోదరి మళ్ళీ అంతా వచ్చినట్టు చూడాలి మేడం. ఇది చూడండి. రైతులకు ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పి ఓపెన్ చేసినాం. ఏమున్నా కానీ సెంటర్లలో ఎప్పటికప్పుడు టార్పలిన్స్ అయినా అన్నీ అవైలబుల్ ఉండాలి. రైతులు కూడా మీ బాధ్యతగా మీరు కూడా మొత్తం ఇక్కడికి వదిలేయడం కాకుండా కరెక్ట్గా ఆరబోసి దానికి కాపుగా మీరు కూడా ఉండాలి. అది కరెక్ట్గా అన్ని తూకం కూడా ఎటు ఇది లేకుండా సెంటర్లో ఎటువంటి తప్పులు జరగకుండా చూసుకోవాలి. ఏదైనా కానీ రైతులకు అటు ఇటు అయితే ఉడుకునేది లేదు అసలు. ములుగు జిల్లా గోవిందరావుపేట గ్రామస్తులు కోతుల దాడితో భయాందోళనలో ఉన్నారు. గత వారంలో 20 మందిపై కోతులు దాడి చేసి గాయపరిచాయి. గ్రామస్తులు తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసనలు నిర్వహించి సమస్య పరిష్కారానికి అధికారులకు వినతి పత్రం సమర్పించారు. కోతుల బెడదను తొలగించుకుంటే రానున్న స్థానిక సంస్థ ఎన్నికలలో పాల్గొనకుండా బహిష్కరిస్తామని హెచ్చరించారు. గ్రామస్తులు భద్రత కోరుతూ తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు. మేమైతే రోడ్డు మీదే ఉంటాం. మహిళలు ఇంట్లో కూడా ఇంట్లోకి వెళ్ళాం. ఇది నిజం. చేస్తాం. వినూత్న రీతిలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో దూసుకుపోతున్న మల్లారెడ్డి టిఫిన్ సెంటర్ల వద్ద దోషులు వేస్తూ అరటి పండ్లు అమ్ముతూ మాగంటి సునీతకు ఓటేయాలని మల్లారెడ్డి ప్రచారం.
రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబుకు అరుదైన గౌరవం దక్కింది. లైఫ్ సైన్సెస్ రంగంలో ఆసియా నుండి పసిఫిక్ ప్రాంతంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా పరిగణించే ఆస్ట్రేలియా బయోటెక్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ 2025లో కీలకోపన్యాసం చేసే అవకాశం లభించింది. ఈ నెల 21 నుంచి 24 వరకు ఆస్ట్రేలియా లైఫ్ సైన్సెస్ అత్యున్నత నిర్ణాయక సంస్థ ఆస్ట్రేలియా బయోటెక్ విక్టోరియా రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త నిర్వహణలో మెల్బోర్న్లో జరగనున్న ఈ ప్రతిష్టాత్మక సదస్సులో భారత్ నుంచి ప్రసంగించే అవకాశం ఆయనకు మాత్రమే దక్కింది. 2 ఏళ్లలో తెలంగాణ లైఫ్ సైన్సెస్ రంగం సాధించిన పురోగతి, భవిష్యత్ ప్రణాళికలు, అవకాశాలు, ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అనుకూలతలపై ఆయన ప్రసంగించనున్నారు. ఆస్ట్రేలియా కాన్సుల్ జనరల్ హిల్లరీ మెగ్గీచి బుధవారం మంత్రి శ్రీధర్ బాబును ప్రత్యేకంగా కలిసి ఆహ్వానించారు. సీఎం రేవంత్ రెడ్డి మార్గనిర్దేశంలో గ్లోబల్ ఫార్మా బయోటెక్నాలజీ మెడిటెక్ ఆవిష్కరణ హబ్గా తెలంగాణను తీర్చిదిద్దేందుకు మంత్రి శ్రీధర్ బాబు చేస్తున్న కృషిని ఆమె ప్రత్యేకంగా అభినందించారు. ఆస్ట్రేలియా తెలంగాణ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు చొరవ చూపాలని కోరారు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీసీలకు అనేక పదవులు ఇచ్చాడు. అలాగే ఇప్పుడు కూడా మీరు ఈ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని కోరుకుంటున్నామని బీసీ నాయకుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. ప్రిపేర్ కావాలి. అందులో మీ యొక్క కృషి, మీ యొక్క పాత్ర చాలా ముఖ్యం. తప్పనిసరిగా బలమైన నాయకత్వం ఉంది. మీరందరూ కూడా టీఆర్ఎస్ పార్టీలో మంచి లీడర్షిప్ బిల్డప్ చేశారు. ఒక స్థాయిలో కాదు, అన్ని స్థాయిలలో ఉన్నది. అన్ని సందర్భాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నప్పుడు అడ్వకేట్ జనరల్ ఇచ్చారు. అనేకమైనటువంటి పదవుల్లో స్పీకరు, చైర్మన్ కౌన్సిల్లో, ఇంకా అనేక రంగాల్లో ఇప్పుడు సందర్భం కాకపోయినా అనేక సార్లు బీసీల పక్షాన నిలిచారు. ఇప్పుడు కూడా ఈ ఉద్యమం లోపల మీరు అవుట్రైట్గా సపోర్ట్ చేయాలి. ఈ ఉద్యమం అందరికీ ఆదర్శంగా నిలబడేటట్టు మీరు అందరూ కూడా చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ, తప్పనిసరి మీ పాత గట్టిగా ఉంటుందని భావిస్తూ హన్మకొండ జిల్లా కేంద్రంలో ఉన్న కొండ సురేఖ నివాసం వద్ద మంత్రులకు ఇవ్వాల్సిన కనీస భద్రతతో పాటు అవుట్ పోస్టును కూడా తొలగించిన పోలీసులు. కాంగ్రెస్ పార్టీ చేసేది చిత్తశుద్ధి లేని శివపూజ లాంటిది. రేవంత్ రెడ్డి నాయకత్వంలో బీసీలకు ఎన్నటికీ న్యాయం జరగదు. కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి బలహీన వర్గాలకు వాళ్ళు ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకునేదాకా పోరాడతామని కేటీఆర్ అన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ చేసేది చిత్తశుద్ధి లేని శివపూజ లాంటిది. వాళ్ళకైతే చిత్తశుద్ధి లేదు, రాదు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మాత్రం బీసీలకు న్యాయం ఎన్నటికీ జరగదు. ఇది వాస్తవం. ఎవరు అవునన్నా కాదన్నా మీకు కూడా తెలుసు, మాకు కూడా తెలుసు. సరే, మీరు కెమెరాల ముందు చెప్పలేకపోవచ్చు, మేము చెప్పగలుగుతాం, మేము చెప్తాం. అయితే మీతో ప్రార్థన ఏంటి అంటే, మీ అందరితో కూడా మీరు ఎట్లయితే ఇవాళ మమ్మల్ని వచ్చి కలిసి మా మద్దతు కూడగొట్టే ప్రయత్నం చేస్తున్నారో, ముమ్మాటికి శాసనసభలో ఎట్లయితే మద్దతు చెప్పినామో, 10 ఏళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో ఎట్లయితే బలహీన వర్గాల సంక్షేమం కోసం చిత్తశుద్ధితో ప్రయత్నం చేసినామో,
కాంగ్రెస్ పార్టీ యొక్క మెడలు వంచేదాకా, బలహీన వర్గాలకు వాళ్ళు ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకునేదాకా 1,00,000 కోట్లు ఇస్తామని చెప్పినారు 5 ఏళ్లలో. 2 ఏళ్ళు అయిపోయింది, 12,000 కోట్లు దాటలేదు. ఆ 12,000లో కూడా ఖర్చు చూస్తే మీరు లెక్క తీయండి దయచేసి, పెద్దలు ఉన్నారు, నాకు తెలిసి 8,000 కోట్లు కూడా దాటలేదు. 8,000 కోట్లు ఇప్పటికీ కూడా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి. బలహీన వర్గాలకే సింహభాగం అందులో వస్తాయి. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ చెప్పింది 42% ఒకటే చెప్పలేదు, వాళ్ళు 1,00,000 కోట్లు ఒకటే చెప్పలేదు బడ్జెట్. వాళ్ళు చెప్పిన మాట సప్లాన్ తెస్తామన్నారు. దయచేసి మీరు ఈ మాట నేను అంటుంటే మీరు తప్పు పట్టొద్దు, తప్పు అనుకున్నా దయచేసి నేనైతే చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు 42% రిజర్వేషన్ ఓన్లీ ఇక్కడ వాళ్ళు తెచ్చిన జీవో ఓన్లీ ఎలక్షన్ల కోసం తెచ్చినారు. ఏది? లోకల్ బాడీ ఎలక్షన్స్ కోసం. విద్యలో ఎక్కడ పోయింది మరి? ఉపాధిలో ఎక్కడ పోయింది? 42% కాంట్రాక్ట్లలో ఇస్తామన్నది ఎక్కడ పోయింది? దాని గురించి ఎందుకు మాట్లాడతలేం మనం? ఇప్పుడు 4 సర్పంచ్లు అయితేనో, 4 ఎంపీటీసీలు అయితేనో, 10 మంది జెడ్పీటీసీలు అయితేనో కాదు కదా. అల్టిమేట్గా 42% వాటా కాంట్రాక్ట్లలో ఎందుకు రావద్దు మరి? వాళ్ళే చెప్పిండ్రు కదా బీసీ డిక్లరేషన్లో. అది రావాలి అంటే కేవలం మనం ఓన్లీ రిజర్వేషన్ల గురించే మాట్లాడుతామంటే రిజర్వేషన్ అల్ల కూడా రావాలి కదా మరి. దయచేసి మీతో ప్రార్థన, దీన్ని విస్తరించండి. విస్తరించి డిక్లరేషన్లో చెప్పిన ప్రతి మాట, 1,00,000 కోట్ల బడ్జెట్ అయితేనేమి, సబ్ ప్లాన్ అయితేనేమి, 42% వాటా ఇస్తామన్న మాట అయితేనేమి, వాళ్ళ చేతిలో ఉన్నాయేమో ఇయ్యరట, వాళ్ళ చేతుల్లోనే ఇస్తలేరు. అది మనం అడుగుతలేము. 42% ఇవాళ కాంట్రాక్ట్లలో వాటా ఇస్తా అంటే ఎవరు ఆపుతున్నారు? ప్రభుత్వం ఒక జీవోతో అయిపోదా? దానికైతే ఎక్కువ అడ్డం రాదు కదా, దానికైతే సీలింగ్ లేదు కదా, సుప్రీంకోర్టు లేదు కదా. దాని గురించి ఎందుకు మాట్లాడతలేం మరి? ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 2 ఏళ్ళు అయిపోయింది. 42% వాటా కాంట్రాక్ట్లలో బలహీన వర్గాలకు ఇస్తే ఎంతమంది బాగుపడతారు? 42% వాటా ఉపాధిలో ఇస్తే, విద్యలో ఇస్తే ఎంతమందికి లాభం జరుగుతుంది? కేవలం పొలిటికల్ రిజర్వేషన్ ఒకటే కావాలా? మిగతాయి వద్దా? పొలిటికల్ రిజర్వేషన్ కూడా కావాలి, మిగతాయి కూడా కావాలి. ఆ మిగతాయి కూడా మాట్లాడాలి. 1,00,000 కోట్ల బడ్జెట్ వచ్చేదాకా కొట్లాడాలి. దానికి బీఆర్ఎస్ పార్టీ మీ బంధుకు సంపూర్ణంగా నైతిక మద్దతుగా మేము నిలబడతాం, మీతో ఉంటాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.